నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి తొక్కిస్లాట ప్రాంతాన్ని మంత్రులు అధికారులతో కలిసి పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విధి నిర్వహణ పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. తిరుపతి రుయా హాస్పిటల్లో తొక్కిస్లాట మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మంత్రులు. మృతుల కుటుంబాలకు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. మోదీ విశాఖ పర్యటనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బహిరంగ సభను మోదీ భజన సభగా మార్చేశారని ఎద్దేవా. తిరుపతి తొక్కిస్లాట ఘటనపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేసి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అట్టాడ వెంకటవర్మరాజు బాధిత కుటుంబాలకు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇప్పుడు వివరాలు చూద్దాం. తిరుపతి తొక్కిస్లాట జరిగిన ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన సీఎం అక్కడి నుండి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు సీఎం వెంట ఉన్నారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలారావు ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరికి చెబుతున్న బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దు అని వ్యాఖ్యానించారు. 2000 మందికి చోటు ఉన్నప్పుడు ఎక్కువ మందిని ఎందుకు పంపారని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు బాధితులకు అధికారులు, ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని సూచించారు. ఈ గ్రౌండ్ లో మనుషులు ఉన్నారు. క్యాంపేర్ అయిన తర్వాత మీకు చెప్పారు, ముందు మెసేజ్ వచ్చిందా? నేను అడిగిందని స్ట్రైట్ క్వశ్చన్, మెసేజ్ వచ్చిందా? వచ్చింది. ఇన్సిడెంట్ జరిగినాక దొరకకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని అందరూ అప్పుడే తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ రిపోర్ట్ మీకు ఎప్పుడు తెలియదు? మీరు యూఆర్ జేఈఓ, ఇవన్నీ ఇన్ఛార్జ్, am I right? అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? I got it around 8:42. వాట్ ఈస్ ది సిస్టమ్ యు ఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ ఎందుకు రిలీజ్ చేయాలి అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్. దే నాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్. యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పాను. హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అడిగా. ఇక్కడ తిరుపతి తొక్కిస్లాట ఘటనలో కుట్ర కోణం ఉందా అనే కోణంలో ప్రభుత్వం పరిశీలిస్తుందని, ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి తాము అండగా నిలుస్తామని రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నిర్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తొక్కిస్లాటలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తిరుపతి రుయా హాస్పిటల్లో వారు పరామర్శించారు. చనిపోయిన వారికి తలుచుకొని విలిపించిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. తమ్ముడు భార్యను పోగొట్టుకున్నానంటూ తమ్ముడికి ఏం సమాధానం చెప్పాలని ఏడుస్తున్న మహిళను చూసి చలించిపోయారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఒక ప్రాణం కాపాడబోయి ఎక్కువ రద్దీ వల్ల 6 మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. సున్నితమైన ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఎందుకంటే కొన్ని లక్షలాది మంది ప్రజలు ఈ రోజు వైకుంఠ ఏకాదశిన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా దర్శించుకుందామని, అతని ఆశీర్వాదం తీసుకుందామని దూర ప్రాంతాల నుంచి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు భక్తులు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అదే విషయం ఏంటంటే ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే టీటీడీ ఈసారి లక్షలాది మంది ప్రజలు వస్తారనే సంగతి తెలిసి చాలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ టీటీడీ చేసిన ఏర్పాట్లని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లని కూడా నిన్న ఉదయమే చాలా మంది భక్తులు కూడా కొనియాడిన సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేయాలి.
నిజంగా ఒక దురదృష్టం. ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట 5గురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం, వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా అక్కడ ఏం జరిగిందన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్గా జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈరోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం, కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈరోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈరోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు, వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈరోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా, లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా, ఏది అన్నది చాలా క్లియర్గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి, మీకు తెలుసు. ప్రతి చోట సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్యలు ఉంటాయి, కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటారు లక్షలాది మంది ప్రజలు. ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు, ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దురదృష్టకరమైన యాక్సిడెంట్ సంఘటన జరిగింది. దీనికి ఫర్దర్గా జరగకుండా బాధ్యత కూడా మేము గవర్నమెంట్ తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దానికి కూడా చింతిస్తున్నాం. దానికి కూడా బాధ్యత వహిస్తూనే ఈరోజు ఆ కుటుంబానందరికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబానికి మేము అండగా, అంటే మళ్ళీ చెప్తున్న పోయిన ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు, కానీ కుటుంబానికి అండగా ఉండే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా, భక్తులందరూ కూడా సమన్వయం చేసుకోవాల్సిందిగా అందరినీ. ప్రధాని మోదీ పర్యటన వలన రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో కూటమి నాయకుల హడావుడి తప్ప 7 నెలల పాలనలో చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు కూడా సాధించింది ఉందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో సాధించిన ప్రాజెక్టులకే మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానితో ఒక్క ప్రకటన కూడా రాష్ట్రంలోని కూటమి నేతలు చేయించలేకపోయారని ఎద్దేవా చేశారు. నగరంలో జరిగిన బహిరంగ సభ మోదీ భజన సభగా మారిందని అన్నారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చి అప్పుడు డప్పాలు కొట్టుకోవాలని అధికార పక్ష నేతలు గుడివాడ విమర్శించారు. మీడియా సమావేశంలో వైసీపీ నేతలు పి శివరామకృష్ణ, పీతల గోవింద్, రవిరెడ్డి, ఎం అప్పారావు, కె సునీత తదితరులు పాల్గొన్నారు. నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రారంభోత్సవాలు, సరే ప్రధానమంత్రి గారు వచ్చారు, వెల్ అండ్ గుడ్. మీరు ఈ 7 నెలల్లో 7 మాసాల్లో మీరు మీ హయాంలో సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా శంకుస్థాపన చేశారా? గడిచినటువంటి 7 నెలల్లో మీరు సాధించినటువంటి ప్రాజెక్టులకి ఏమైనా ప్రారంభోత్సవాలు చేశారా? గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,80,000 కోట్ల రూపాయలు, మొత్తం 2 లక్షల కోట్లు, 1,80,000 కోట్లు ఆ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి. ఇదే విశాఖపట్నంలో అదే గ్రౌండ్లో మార్చి 3, 4, 2023 గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను ఇండస్ట్రీస్ మంత్రిగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా విచ్చేసి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్టీపీసీని ఆ రోజు తీసుకొని వచ్చి ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించినటువంటి ఎంఓయూ చేసి అచ్యుతాపురంలో 1300 ఎకరాలు గతంలో ఒక పవర్ ప్లాంట్ కోసం, ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కోసం కేటాయించినటువంటి ఆ భూమిని చేంజ్ ఇన్ ల్యాండ్ యూసేజ్ చేసి గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేసేటటువంటి దానికి ప్రభుత్వం ఆ రోజు అనుమతులు ఇచ్చి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జీవో ఇచ్చి అన్నీ ఇచ్చి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. బల్క్ డ్రగ్ పార్క్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకుని వచ్చాం. ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి యనమల రామకృష్ణ గారు అసలు ఆ బల్క్ డ్రగ్ పార్క్ ఈ రాష్ట్రంలో పెట్టడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు. ఆ బల్క్ డ్రగ్ పార్క్ పెడితే కాలుష్యం వస్తుంది, మా ప్రాంతం నష్టపోతుందని చెప్పి లేఖ రాసినటువంటిది ఈ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అది మేము తీసుకుని వచ్చామని చెప్పి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్కి భూమి కేటాయించి జనవరి 2వ తారీఖున భూమి కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2024 జనవరి 2వ తారీఖున. నిన్నంతా చూసాం. భజన, ఓ భజన భజన భజన, మోడీ భజన. ఒక్కసారి పాత వీడియోలు తీసి మోడీ గారు చూపిస్తే ఏ రకంగా ఉండేదో ఒకసారి ఆయన కానీ మర్చిపోయాడేమో పాపం. ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గురించి ఏం మాట్లాడాడో విశాఖపట్నం ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. మీరు అనవసరంగా మోసపోతా ఉన్నారు, పొరపాటును కానీ మీరు కానీ కూటమికి ఓటేస్తే అందరూ కలిసికట్టుగా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తారనేటువంటి మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వినలేదు. సరే కూటమికి ఓటు వేశారు. ఓటేసి 7 నెలలు అయింది. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు. కనీసం స్టీల్ ప్లాంట్ మాట ఎత్తేటువంటి ధైర్యం చేయకపోతే వీళ్ళు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడతారనేటువంటి ఆలోచన ఇంక ప్రజలకు ఏముంటుందో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 2022 నవంబర్ 6వ తారీఖు అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, నాకు డేట్ జ్ఞాపకం లేదు కానీ నవంబర్ 12 అనుకుంటా, నవంబర్ 12వ తారీఖున విశాఖపట్నం ఇచ్చేసినప్పుడు ప్రత్యేక హోదా విషయం కానీ, రైల్వే జోన్ విషయం కానీ, స్టీల్ ప్లాంట్ విషయం కానీ ఇవన్నీ కూడా అదే 2-3 లక్షల మంది ప్రజలు సమక్షంలో ప్రధానమంత్రి గారిని ఇవి మాకు వేరే అంశాలు ఏం అవసరం లేదు, ఇవి మాకు చేసి పెట్టండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. నిన్న అసలు రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ, రాష్ట్ర అవసరాల గురించి కానీ మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరున్నారు చెప్పండి నిన్న వేదిక మీద? ఉత్తర ద్వారంలో కొలువున్న శ్రీలోలికించే సింహాద్రినాథును దర్శించుకుంటే సాక్షాత్తు వైకుంఠంలో కొలువున్న 3 కోట్ల మంది దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం లభిస్తోందని అప్పన్న భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలోనే సింహగిరి శుక్రవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా శాస్త్రోక్తంగా నిర్వహించే ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ఆలయ ఈవో త్రినాథరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులు మాట్లాడుతూ ముక్కోటి ఉత్తర ద్వారం దర్శన వివరాలు వెల్లడించారు. రేపు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని భక్తులకు ఫ్రీ ఉచిత దర్శనం, అలాగే 100 రూపాయలు, 300 రూపాయలు, అలా 500 రూపాయలు దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ కూడా ఉత్తర ద్వారం నుండే మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు, వాటర్ సర్వీస్, వాటరు, అలాగే ఉచిత ప్రసాద వితరణ, అలాగే అన్న ప్రసాదం, అదేవిధంగా వారికి వైద్య సదుపాయం కోసం అంబులెన్స్, సో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని వచ్చి వీక్షించవలసిందిగా. రేపటి నుంచి మకర సంక్రాంతి వరకు 5 రోజుల పాటు స్వామివారు అమ్మవారు గంగధారికి వేయించేస్తారు. వేయించేసి అక్కడ నీరాట ఉత్సవం జరుగుతుంది. ఆ నీరాట ఉత్సవం కోసమని ఆండాళమ్మవారు వెళతారు. ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో శేషవాహనం పైన వేయించేసి పరమపదనాథుల అలంకారంలో, వైకుంఠవాసుల అలంకారంతో స్వామివారు నీలాద్రి గుమ్మం గుండా వయారి నడకలతో చతుర్గమనంతో బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అయ్యవారి సేవ. వెనుకబడిన తరగతులు వారి సంక్షేమ లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు.
ఏయూ ఎన్ఎస్ఎస్ సమావేశ మందిరం సంఘం ఆధ్వర్యంలో బీసీ మేధావుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో సంఘం విశాఖ శాఖ అధ్యక్షునిగా మోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, సంఘం విశాఖ జిల్లా కన్వీనర్ ఎంఎస్ చంద్రబోస్ మాట్లాడారు. ఏ పార్టీకి ఒత్తాసు పలకకుండా బీసీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాజీ లేని పోరాటం సాగిస్తామని చెప్పారు. బీసీలకు అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, విద్యారంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాలను, పార్టీలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో సంఘం నేతలు, బీసీలు పాల్గొన్నారు. సమాజంలో ఈ రోజున ఇంత శాతం ఉన్నామని చెప్పుకున్నటువంటి బీసీ వర్గాలన్నిటికీ ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, ఏ విధంగా రాజకీయ పార్టీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నారు అనేటువంటి ఆలోచనతో నేను కూడా సమాజానికి సేవ చేయాలని ముందుకు వచ్చినందుకు మరి సుభాష్ చంద్రబోస్ గారికి మరి పూర్తిగా బీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే క్రమంలో జాతీయ స్థాయిలో కూడా ఢిల్లీలో అనేక దఫాలుగా జంతర్ మంతర్ దగ్గర బీసీ సమస్యల పట్ల ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు కూడా చేయటం కూడా జరిగింది. చాలా స్పష్టంగా మనం ప్రభుత్వాలని అడగాల్సిన అంశం, ఎంతకాలం ఉన్నా, ఎన్ని రోజులు జరిగినా మనకు రావాల్సిన హక్కుల గురించే ఇంకా మనం పోరాటం చేస్తున్నాం. కానీ కొత్త దాని గురించి, దేని గురించి మనం అయితే పోరాటాలు లేవంటే ఉన్నది పోయేదాన్ని కాపాడుకోవడానికే మన ప్రయత్నాలన్నీ. ఒకప్పుడు 34% స్థానిక సంస్థల్లో ఉన్న 34% రిజర్వేషన్ కోల్పోవడానికి ఇదే ప్రభుత్వాలు కారణం. మళ్ళీ అదే 34%ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేది ఇయే ప్రభుత్వాలు. అదేవిధంగా చట్టసభల్లో మహిళల కోటా ఏం కావాలని ఎప్పుడో గతంలోనే పార్లమెంట్లో లాలూ ప్రసాద్ యాదవ్, శరత్ యాదవ్ వీళ్ళందరూ మా మహిళల యొక్క కోటా ఏంటి అని అడిగినప్పుడు దానికి సంబంధించిన సమాధానం ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వం కూడా తెలియచేయలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా, గవర్నమెంట్ రాకముందు మాత్రం ప్రతిపక్షం బాగానే మాట్లాడుతుంది, గవర్నమెంట్ వచ్చాక అందరూ అదే రీతిలో వెళ్తున్నారు. కానీ ఇక్కడ బీసీ 55-60% ఉన్నారు. ఎవరు కూడా బీసీల్ని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టే పరిస్థితి లేదు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కమిటీ నేత, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ఎంపీ మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల నగర పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్డాల వెంకటవరమరాజు పిలుపునిచ్చారు. నగరంలోని ఎల్లమ్మ తోటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఆ నేతలు విశాఖ నగరానికి వస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, క్రియాశీల కార్యకర్తలతో సమావేశం జరుగుతుందన్నారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగే ఆందోళన కార్యక్రమంలో శర్మిల పాల్గొంటారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నామని వెంకటవరమరాజు తెలిపారు. నగరంలో జరిగే కార్యక్రమాలు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేగ వెంకటేష్ గారు, మా ఇన్ఛార్జ్ వెస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి కేవీఎస్ గారు, అలాగే సీనియర్ నాయకులు చెన్నాపరావు గారు, మీ అందరం ఇవాళ విశాఖ పార్టీ ఆఫీస్లో ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం, రేపు అనగా 10వ తారీఖు ఉదయం 10 గంటలకి మా పీసీసీ అధ్యక్షురాలు అయినటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారు విశాఖకి వస్తున్నారు. వారు రేపు 10:30కి ఇక్కడ పార్టీ ఆఫీసులో పోస్టర్ ఆవిష్కరణ ఉంది. ఇది ఏఐసిసి పిలిపించిన జై బాపు, జై భీము, జై సంవిధాన్ అనే కార్యక్రమం కొరకు పీసీసీ చీఫ్ వైఎస్ శర్మిలారెడ్డి గారు, ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి లోక్సభ ఎంపీ మాణిక్యం ఠాగూర్ గారు కూడా ఇద్దరు వస్తారు. ఈ ప్రోగ్రాం ఇక్కడ 10:30కి పార్టీ ఆఫీస్, విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీటు, తర్వాత తదుపరి లంచ్ తర్వాత మళ్ళీ గాంధీ విగ్రహం, మన జీవీఎంసీ ఆపోజిట్ గాంధీ విగ్రహం దగ్గర మా మేడం పీసీసీ చీఫ్ గారు అండ్ మాణిక్యం ఠాగూర్ గారు, మా జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా నాయకులందరూ, కాంగ్రెస్ పార్టీ అందరం అక్కడ సైలెంట్ ప్రొటెస్ట్ ప్రోగ్రాం అక్కడ మేము చేస్తున్నాం. జబలింజన్ సర్కార్ పాలనలో రాబోయే రోజుల్లో రాష్ట్ర రూపురేఖలు మారనున్నాయని జనసేన నేత కార్పొరేటర్ పీతల మూర్తి అన్నారు.
పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నారని, యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని చెప్పారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో నిర్వహించిన ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ సూపర్ హిట్ అయిందని అన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి 7 నెలల పాలనలోనే ఎన్నో కొత్త ప్రాజెక్టులను తీసుకువచ్చిందన్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని అబద్ధాల కోరుగా అభివర్ణించారు. బుధవారం ప్రధాని శంకుస్థాపన చేసిన కొత్త ప్రాజెక్టులన్నీ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తీసుకువచ్చినవని పీతలమూర్తి స్పష్టం చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దోచుకు తిన్నారని తెలిపారు. ఒకే వేదిక మీద ఒకేసారి చూసిన ప్రజలకు సంక్రాంతి పండగ ముందరే వచ్చేసిందని చెప్పి ఆనందోత్సవాల్లో నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరిగిన రీతిలో ఘనస్వాగతం పలికి నరేంద్ర మోడీ గారు సభ దిగ్విజయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం, రాష్ట్ర ప్రజలు కలలు నెరవేర్చడం కోసం వచ్చినటువంటి ప్రధాని మోడీ గారికి ఘనంగా స్వాగతం పలికి ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి నిన్న విశాఖపట్నంలో ఒక కొత్త తార కనిపించింది. నిన్న సభలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ప్రతి ఒక్కరూ సాక్షాత్తు ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నారు. ఒకే రోజున 2,08,548 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు. తిరుమలలో జరిగిన దుర్ఘటనకు ముఖ్యమంత్రి, టీటీడీ ఉన్నతాధికారులు, ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ బాధ్యత వహించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1 కోటి, క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తొక్కిసలాట ఘటన జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలకపక్షం వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం, టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయంగా దాన్ని వాడుకున్నారు అన్నటువంటిది కూడా మనం చూసాం. చివరికి జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. దాదాపు రోజుకి 80,000 నుంచి 1,00,000 మంది భక్తులు దర్శనానికి వచ్చేటువంటి అతి పవిత్రమైనటువంటి దేవాలయం. మరి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనేటువంటి తాపత్రయంతో లక్షలాది మంది భక్తులు ఆ రోజు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా భావించి వచ్చేటువంటి సందర్భంలో చూసుకోవాల్సినటువంటి, చేయాల్సినటువంటి ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేక ఏ రకంగా విఫలమైందో అనేటువంటి దానికి నిన్నటి ఘటన ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా చనిపోయినటువంటి వారిని చూసి బాధపడ్డారు. ఇవి కాదు కావాల్సినటువంటివి. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిది, ప్రభుత్వానిది, టీటీడీలో పనిచేస్తున్నటువంటి ఆ ప్రముఖ అధికారులది, అలాగే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీది, కలెక్టర్ది. వీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలనేటువంటిది, వీరందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వం తరపు నుంచి సాయం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎవరైతే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, దెబ్బలు తగిలి ఈరోజు హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారో, వారికి 20 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి సాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఎన్డీఏ కూటమి నేతలు మాట్లాడకపోవడాన్ని సిపిఐ నేత ఎం పడిరాజు ఖండించారు. స్టీల్ ప్లాంట్ పట్ల కూటమి నేత నిర్లక్ష్య వ్యాఖ్యని నిరసిస్తూ జగదాంబ జంక్షన్లో వామపక్ష నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నేత పడిరాజు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్రాన్ని హెచ్చరించారు. ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని, సొంత బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ప్లాంట్ విషయంలో గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న ప్రధాని గాని ఎన్డీఏ నేతలు గాని మాట్లాడకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కూటమి నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. లేని పక్షంలో ప్రజల భవిష్యత్తులో ఆ నేతలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ నిరసనలో సిపిఎం, సిపిఐ పార్టీల నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం డబ్బులు విచ్చలవిడిగా వారం రోజుల నుండి ఖర్చు పెట్టి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో గంట మీటింగ్ కోసం, ప్రధానమంత్రి గారి గంట మీటింగ్ కోసం 2 లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నానని అబద్ధాలు చెప్పించడం కోసం కూటమి ప్రభుత్వం నిన్న చేసిన నాటకం ఆంధ్ర ప్రజలకు తెలిసిపోయింది. మాత్రం 4.5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ను కానీ, సొంత గనులు కేటాయిస్తామని కానీ, సెయిల్లో విలీనం చేస్తామని కానీ ఏమాత్రం మాట్లాడకుండా నిస్సిగ్గుగా ఆయన టాటా చెప్పుకొని వెళ్ళడం. ఓన్లీ ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ రావాల్సిన అవసరం ఓన్లీ బటన్ నొక్కడం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక నాటకీయ పరిణామాలు ఆడాల్సిన అవసరం ఏంటి? మేము వామపక్ష పార్టీలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా మీరు ఆపండి, ప్రభుత్వం కొనసాగించాలని పోరాటాలు చేస్తుంటే ప్రజల పోరాటాలకు కానీ, వామపక్ష పోరాటాలకు కానీ, కార్మిక సంఘ పోరాటాలకు కానీ ఏమాత్రం కూడా ఇవ్వకుండా తిరుపతిలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏ వెంకటవరమరాజు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, టీటీడీ పైన ఉందన్నారు. మృతుల కుటుంబాలకు పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకటవరమరాజు డిమాండ్ చేశారు. మీద భక్తితో వెళ్ళే భక్తులకి అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అక్కడ తిరుపతి దేవస్థానం కమిటీ వాళ్ళు కానీ, మన కూటమి ప్రభుత్వం కానీ వైఫల్యం చెందారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఒక సెక్యూరిటీ పెంచి క్రమబద్ధీకరంగా ఒక లైన్లో పంపించాలి. ఒక్కసారి గేట్లు తెరవడం వల్ల ఘటన జరిగింది. ఈ ఘటన వల్ల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి వెంటనే గవర్నమెంట్, మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామికి పగల్బత్ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ, ప్రభాతారాధనలు పూర్తి చేసి ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో, స్వర్ణాభరణాలతో స్వాభయమానంగా అలంకరించి బంగారు తొల్లకయాన్లో అధిష్ఠింపచేశారు. షోడశోపచారాలు సమర్పించిన తరువాత ఆస్థాన విద్వాంసులు నాదస్వర ఆలాపనలు, పండితుల మంత్రోచ్చల నడుమ బేడమండప తిరువీధి ఉత్సవాన్ని జరిపారు. మార్గంలో దిక్పాలకులు పూజలు చేశారు. భక్తులు హరినామ స్మరణలతో ఆలయం మారుమోగింది. తరువాత ఆస్థాన మండపంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపచేసి స్థానాచార్యులు టిపి రాజగోపాల్ సారథ్యంలో అధ్యాపకులు నాలార్య దివ్య ప్రబంధన పారాయణ చేశారు. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ యాజమాన్యమే అభివృద్ధి చేసి నిర్వహించాలని సిఐటియు నేత కనకరావు డిమాండ్ చేశారు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని యాజమాన్యం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ప్రాంగణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతోంది. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి కనకరావు మాట్లాడుతూ పోర్టు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సేవలు అందిస్తుందన్నారు. ఈ ఆసుపత్రిని పోర్టు యాజమాన్యమే తన సొంత నిధులతో మరింత అభివృద్ధి చేసి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఉద్యోగుల శ్రమ ఫలితంగా విశాఖ పోర్ట్ ప్రతి ఏడాది కోట్లాది రూపాయల లాభాన్ని సంపాదిస్తుందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పోర్టు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిని ప్రైవేటుపరం చేస్తే ఉద్యోగులకు వైద్య సేవలు సక్రమంగా అందవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు మేము అక్కడ పోర్ట్ హాస్పిటల్ దగ్గర రిలే హంగర్ స్ట్రైక్ చేస్తూ ఈరోజు 100 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా
మన యోబీ దగ్గర ధర్నా పెట్టాం. ఎందుకంటే ప్రధానంగా పీపీపీ మోడ్లోనే ఒక హెల్త్ కేర్ అన్నది చాలా ఇంపార్టెంట్. హెల్త్ కేర్ ఏంటంటే సామాజిక భద్రత విషయంలో అతి ముఖ్యమైనది హెల్త్ కేర్. అటువంటి హెల్త్ కేర్ని ఒక రిస్కులుగా నెట్టడం అన్నది మేజర్ పోర్ట్స్కి సంబంధించి ఇది చాలా ప్రమాదకరం. ఏ పోర్ట్లో కూడా జరగకుండా ఈ పోర్ట్లోనే చాలా దూకుడుగా ముందుకెళ్ళి అసలు టెండర్స్ని కాల్ ఫర్ చేసి ఇది కంప్లీట్గా పీపీపీ మోడ్లో వెళ్ళాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. అందుకని పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని ప్రైవేటు వారికి ఇవ్వాలనే మేనేజ్మెంట్ ప్రపోజల్కి వ్యతిరేకంగా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టాం. 100 రోజులు పూర్తయింది. ఆ సందర్భంగా నిన్ననే మేము ఈ కార్యక్రమాన్ని చేయాలనుకున్నట్లయితే పాపం పోలీస్ డిపార్ట్మెంటు మేనేజ్మెంటు అందరూ పబ్లిక్ కొంత రిక్వెస్ట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ అటు డైవర్ట్ అవుతారు అని అనుకుని రిక్వెస్ట్ చేస్తే దాని మీద ఈవేళ ఇది కార్యక్రమాన్ని పెట్టాం. ఇది కూడా మేము పెద్ద ఎత్తున చేయడానికి ఏమీ అనుకోలేదు. జస్ట్ మెమోరాండం చైర్మన్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈవేళ ఈ మీటింగు పెట్టాం. తీరా చూస్తే చైర్మన్ గారు, సెక్రటరీ గారు, ఆఫీసర్లు ఎవరు కూడా లేరట. వాళ్ళు కూడా పండగ సెలవుల్లో వెళ్ళిపోయారు. లేకపోతే పోర్టు మరింత అభివృద్ధి చేసి పోర్టు మరీ ప్రైవేటీకరణ చేయడానికి వెళ్ళిపోయారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాతారాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నై వాయిద్యాల నడుమ బేడా మండపంలో తిరువిధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పావి 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి తొక్కిస్లాట ప్రాంతాన్ని మంత్రులు అధికారులతో కలిసి పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విధి నిర్వహణ పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. తిరుపతి రుయా హాస్పిటల్లో తొక్కిస్లాట మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మంత్రులు. మృతుల కుటుంబాలకు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. మోదీ విశాఖ పర్యటనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బహిరంగ సభను మోదీ భజన సభగా మార్చేశారని ఎద్దేవా. తిరుపతి తొక్కిస్లాట ఘటనపై సమగ్ర దర్యాప్తుకు డిమాండ్ చేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అట్టాడు వెంకటవర్మరాజు. బాధిత కుటుంబాలకు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.